Before you sit down, మీరు కూర్చునే ముందు wish 5 people నా ప్రజలకు నేను చెప్పండి, and tell them your story isn't over. మీ కథ ముగించబడలేదని పక్క వారికి చెప్పండి. Turn to somebody and say, ప్రక్క వారి వైపు తిరిగి చెప్పండి, కథ come on, your ఆగలేదు. story isn't over. నీ కథ ఆగలేదని చెప్పండి. Your story isn't finished. నీ కథ ముగించబడలేదు. God has great plans for your life. దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితం పట్ల. In Jesus' mighty name. యేసు బలమైన నామములో. God bless you. May be seated in the house of God. దేవుని యొక్క ఇంటిలో మీరందరూ కూర్చోనండి. Amen. God bless you. May be seated. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి కూర్చోండి. Amen. Amen. I want to tell you my story. ఆయన కథ ఆయన చెప్తారట. I grew up in a Christian home. ఒక క్రైస్తవ గృహంలో పెరిగాడిన. I hated God. దేవుడు అంటే ఇష్టం ఉండదు నాకు. I hated church. సంఘం అంటే నచ్చదు. And you know who else I hated? ఇంకా ఎవరిని ద్వేషిస్తానో తెలుసా? Believers. విశ్వాసులంటే అసలు నచ్చదు. I hated Christians. క్రైస్తవులంటేనే ఇష్టం లేదు నాకు. You know why? ఎందుకో తెలుసా? Because in front of your face, మీ ముఖం మీదే, hello brother, how are you brother? God bless you brother. హలో బ్రదర్ అంటారు. And then the moment you turn away, నువ్వు అలా తిరగగానే they will nicely stab you in the back. గట్టిగా మంచి వెన్నుపోట్లు పొడుస్తారు. Not here, outside. ఇక్కడ కాదులేండి, బయట. You are very lovely people. మీరైతే చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. Because of them, వారిని బట్టి I used to hate going to church. అసలు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నాకే సంఘానికి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. And I only went to church because of my parents. మందిరానికి ఎందుకు వెళ్ళేవాడిని అంటే కేవలం నా తల్లిదండ్రుల కోసం వెళ్ళేవాడిని. My parents are pastors. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు So because కాపరులు. of that, ఆ కారణాన్ని బట్టి I have to go to church. వెళ్ళాల్సి వచ్చేది మందిరానికి. But sometimes, కొన్నిసార్లు even when I was in the church, నేను సంఘంలో కూర్చున్నప్పటికీ somehow I lift my hand. ఏదో బలవంతంగా చేతులు ఎత్తేవాడిని. Because you know why? ఎందుకో తెలుసా? My dad will say, lift your hand. మా నాన్నగారు అంటుండేవారు చేతులు ఎత్తండి. Lift your hand. అప్పుడు చేతులు ఎత్తేవాడిని. Lift both your hands. రెండు చేతులు ఎత్తండి. Both your hands. రెండు చేతులు ఎత్తేవాడిని. But sometimes when I open my eyes and I see, కొన్నిసార్లు కళ్ళు తెరిచి చూసేవాడిని. one auntie will always be looking at me. ఒక ఆంటీ గారు నా వంక అలా పెద్ద గుట్లు వేసుకుని చూసేది. Because that auntie knows. ఎందుకంటే ఆంటీకి తెలుసు. This boy is doing something outside. ఈ అబ్బాయి ఏదో విధంగా బయటికి పోవాలని చూస్తున్నాడని. But auntie doesn't know. కానీ ఆంటీకి తెలియదు. Her son is also with me outside. వాళ్ళ అబ్బాయి కూడా నాతో పాటు బయట తిరుగుతాడు. And both of us are doing things. కాబట్టి ఇద్దరం తిరుగుతాం కాబట్టి ఎక్కడ పోతారా అని. But she will act like her son is very spiritual. Hallelujah, stotram. ఆమె ఎలా ఉండి తెలుసా? వాళ్ళ కొడుకు ఏదో పరిశుద్ధుల్లాగా హల్లెలూయా స్తోత్రం అన్నట్టు. But నేనేమో కాదన్నట్టు. Her son is also with me in the club. కానీ నిజానికి ఆమె చూపు నా మీద ఉన్నా ఆమె కొడుకు నేను బయట తిరిగేవాళ్ళం. From there my life became a mess. అక్కడి నుండి నా జీవితం సర్వనాశనం అయిపోయింది. I got into drinking, I got into drugs, I got into smoking. Everything became a normal part of my life. త్రాగుడికి మద్యానికి బానిసనైపోయి ఆ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి మొత్తం అన్ని నా జీవితంలోకి వచ్చాయి. You know who was my partner? నా తోటోడు ఎవడో తెలుసా? My beloved sister. నా సహోదరి. My very own sister. నా సొంత సహోదరి. The person who introduced me to drugs, pastor, was my sister. నాకు ఆ మాదక ద్రవ్యాలు అలవాటు చేసింది ఎవరో తెలుసా? డ్రగ్స్ నా సొంత సహోదరే. She used to tell me, bro, ఆమె అంటా ఉండేది, సోదరుడా you take this, ఇది తీసుకో, you'll feel very nice. ఇది తీసుకుంటే భలే ఉంటది. కానీ ఇది మా అక్క. We both used to do it together. ఇద్దరం కలిసి డ్రగ్స్ తీసుకునే వాళ్ళం. Why were we doing that? ఎందుకు అలా చేసాం? We were carrying so much of pain in our life. మా జీవితంలో ఎంతో ఒక విధమైన దాన్ని మోస్తూ ఉన్నాం మేము. You know how many times I tried to commit suicide? ఎన్నిసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశానో తెలుసా? And I went to school. ఆ పాఠశాలకు వెళ్ళాను. My teacher will say, టీచర్ గా చెప్పేవారు, oh, this fellow good for nothing, hopeless fellow, useless fellow, nothing good will come from his ఈ life. అబ్బాయి పనికిమాలాడు, ఎందుకు పనికిరాడు, అది ఇది అని తిడతా ఉండేది. I used to ask, why you are telling I'm giving you money? You don't tell me, you teach me. నేననేవాడిని, నేను నీకు డబ్బు కడతానని అన్ని నా గురించి నువ్వెందుకు చెప్తావు, నువ్వు బోధ చేయి నాకు అనేవాడిని. But all the pain in me, కానీ ఆ బాధ అంతా నాలో ఉంది. I used to keep running to all these things. ఈ విషయాలన్నిట్లో నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. One night, 2:30 in the morning, ఓ రోజు నా తెల్లవారుజాము 2:30కి me and my sister, నేను నా అక్క we slowly came back home. నెమ్మదిగా ఇంటికి వచ్చామండి బయట నుంచి. We thought my parents were fast asleep. మేము అనుకున్నాం మా అమ్మ నాన్న గొరకెట్టి నిద్రపోతున్నారని. And you know when we came in, లోపలికి రాగానే suddenly the light came on. Ting. టింగ్ అని లైట్ వెలిగింది. You know who was sitting there? అక్కడ ఎవరు కూర్చున్నారు తెలుసా? My father. మా నాన్నగారు.
And I thought to myself, నేను అనుకున్నాను ఇంకా today I'm going to heaven only. నేను ఈ రోజే పరలోకానికి వెళ్ళిపోతానని. The way my dad is going to give me nicely. మా నాన్న ఎంత మంచిగా దెబ్బలు కొడుతుంటాడంటే, But he looked at me and he said, నా ముఖం చూసి అన్నాడు, I want you to know, ఓ నువ్వు తెలుసుకో, your mother and me, we are praying for you and your sister. నీ తల్లి నేను కలిసి మీ ఇరువురి కొరకు ప్రార్థన చేస్తున్నా. Whether you like it or not, నీకు ఇష్టమునా లేకపోయినా God will catch you one day. ఒక దినమున దేవుడు నిన్ను పట్టుకుంటాడు. God will catch your life one day. దేవుడి జీవితాన్ని పట్టుకుంటాడు. God has a plan for you. నీ కొరకు దేవుడుగా ప్రణాళిక కలిగి Your ఉన్నాడు. story is not finished. నీ కథ ఆగలేదు. There are still great plans for you. గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. Young people of Vijayawada, listen to me. విజయవాడలో ఉన్న యవన బిడ్డలారా Your వినండి. family told you you are good for nothing. నీ కుటుంబీకులు చెప్పండి వచ్చి నువ్వు ఎందుకు Your పనికిరావని. teachers told you you are good for నీ nothing. ఉపాధ్యాయులు చెప్పారు మీరు People పనికిరారని. around you told you you are a good for nothing. చుట్టుపక్కల వారు అన్నారు ఎందుకు But పనికిరావని. I'm here to tell you కానీ today, నేను చెప్పనవాడి రోజు people will not call you. God will call you into something great that He has for you in Jesus' mighty name. పిలిచేది మనుషుడు కాదు, పిలిచేది దేవుడు. గొప్ప ప్రణాళికతో పిలుస్తున్నాడు ఆయన. Can I hear a good amen? మంచి ఆమె వినొచ్చా నేను? Vijayawada youngsters, can I hear an amen? విజయవాడ ప్రజలారా ఆమె Can చెప్తారా? I hear a louder amen? గట్టి ఆమె చెప్తారా మీరు? After he said that, ఆ మాట అన్నాక me and my sister were grateful. నేను నా యొక్క సహోదరి ఎంతో రుణపడి అయిపోయా. Because you know Indian fathers, మీకు తెలుసు కదా భారతదేశంలో తల్లిదండ్రులు before speaking only belting. ఏ మాట అన్నా చెప్పే ముందు బెల్ట్ తో కొట్టడం ప్రారంభిస్తారు. Pastor also is nodding. He said, okay, you know. బహుశా పాస్టర్ గారు కూడా అలా చేసి ఉంటారు. But again, life got worse from there. అయినప్పటికీ నా జీవితం ఇంకా చెడిపోయింది. But I'll tell you one thing. అయితే విషయం చెప్పు. Whenever I tried to commit suicide, ఆత్మహత్య చేసిన ప్రతిసారి there was always a voice I will hear. ఎల్లప్పుడూ ఒక స్వరం వినబడేది నాకు. He said, don't do it. ఏయ్ అలా చేయొద్దు అనే స్వరం. He said, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే స్వరం. And I would say, why do you love me? Look at me. నేను అనేవాడిని నన్ను చూడు, నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నేను చెడిపోయాను, I'm broken. నేను విరిగిపోయాను, I'm useless. ఓ నేను పనికిమాలోని. I'll be telling God everything. దేవుడి మీద నేరాలు మోపేసేవాడు అన్ని. God would say, no, I love you. దేవుడు అనేవాడు ఏం కాదు నేను ప్రేమిస్తున్నాను. Somehow I finished school. ఏదో విధంగా స్కూల్ ముగించానండి. My dad told me. ఎలా అయితేనో మా నాన్నగారు అన్నారు, He said, you come with me. నువ్వు నాతో రా అన్నారు. We'll go to South Africa. మనం సౌత్ ఆఫ్రికా వెళ్దాం. So I was thinking, నేను ఆలోచిస్తున్నాను, hey, South Africa, సౌత్ ఆఫ్రికా new drinks, new drugs. కొత్త డ్రింకులు, కొత్త I'm planning all these things, ఇవన్నీ Pastor. నేను ఆలోచించుకుంటున్నా మా నాన్నగారు రమ్మంటే. Imagine, I'm planning all these things. చూసారా నేనేమో నా ఆలోచనలో నేనున్నా. We went on the flight. విమానం ఎక్కాం. When we got on the plane, విమానం ఎక్కగానే suddenly the pilot said, పైలట్ గారు అన్నాడు, he said, ladies and gentlemen, మర్యాదస్తులని స్త్రీ పురుషులారా, the weather is very bad. వాతావరణం పరిస్థితి బాలేదు. But I see one small opening. కానీ ఏదో కొద్దిగా మాత్రం కనబడుతుంది నాకు. I'm going to take it. అందులోంచి నేను ఎగరబోతున్నా. I'm thinking to myself, అప్పుడు నేను అనుకుంటున్నా, Ayo, don't take anything. అలా ఏ తీసుకెళ్ళొద్దు. You turn back the flight and go back to Bangalore. విమానం వెనక్కి తిప్పే మా ఇంటికి పోతాం అనుకున్నా. He went in that cloud. ఆ కొద్ది మేఘంలోకే వెళ్ళిపోయాడు. All of a sudden, అకస్మాత్తుగా everything was smooth flight. అంతా మంచిగానే ఉంది. Come, why you are getting scared? When everything is fine, అంతా బాగున్నప్పుడు that time you don't want God. ఆ రోజు మనకు దేవుడు వద్దు. అంతా బాగుంటే దేవుడు ఎందుకు? Not you, outside people. మీరు కాదులేండి, బయట వాళ్ళ కోసం చెప్తున్నాం. When everything is fine, అన్ని బాగున్నాయి అనుకోండి, you don't want God. దేవుడు అక్కర్లేదు మనకి. When that first, I was sitting near the window. ఇగో కిటికీ పక్కన కూర్చున్నాను. My father was sitting next మా to me. నాన్నగారు పక్కన కూర్చున్నారు. And one other man was sitting here reading his holy book. మరొక వ్యక్తి ఆ పక్కన కూర్చుని పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాడు. When we hit that first cloud, ఎప్పుడైతే మొదటి మేఘం తగిలిందో, back and forth. ముందుకి వెనక్కి ఊపులాట. Now what you will do? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? Jesus, I love you, Jesus. యేసయ్యా, నీకు నేను ప్రేమిస్తున్నాను, Please forgive me, Jesus. నన్ను క్షమించు యేసయ్య, ఈ మేఘాల నుంచి కాపాడు. I'm holding on to my dad. మా నాన్నగారు చేయట్టుకున్నాను. The flight is shaking. విమానం ఊగిపోతుంది. Suddenly when I look this side, అకస్మాత్తుగా ఇలా చూడగానే that fellow also was holding my dad. ఆ వ్యక్తి మా నాన్నగారిని పట్టుకున్నాడు. And my dad in the middle.
మధ్యలో మా నాన్నగారు Pentecostal father. పెంతెకొస్తు తండ్రి ఆయన. Rakababalaba shandaralamalamalalaba. Loudly screaming. ఆయన కళ్ళు మూసుకుని గట్టిగా భాషలు మాట్లాడుకుంటున్నాడు. And I'm thinking, Lord, whatever he is saying, నేను listen to అనుకుంటున్నా him. ఈ టైంలో భాషలు ఏంటన్నా? I don't want to die today, Jesus. నాన్న ఈ రోజే చచ్చిపోతా వద్దు. Now we are here, both of us. ఇరువురు ఇక్కడ ఉన్నాం. Left side one sinner, right side one sinner, in the middle Jesus. ఆమేన్. ఎడం పక్కన ఒక పాపి, కుడి పక్కన ఒక పాపి, మధ్యలో యేసయ్య. Oh my God. ఓ నా దేవా. We didn't know we're going to land. ఎక్కడ ల్యాండ్ అవుతాం మాకు తెలీదు. Finally, చివరిగా that plane landed in ఆ Jesus' విమానము name. యేసు నామములో దిగిపోయింది. Wait. ఆగండి. Now when everything landed, ఇప్పుడు అంతా బాగున్నాక I came down from the flight. విమానం నుంచి బయటకు వచ్చి What do I do? ఇప్పుడు ఏం చేయాలి? Bye bye Jesus. అయిపోయింది. Thank you Jesus. అంతా బాగుంది కదా, యేసయ్య బాయ్ బాయ్ అని చెప్తున్నాం. But when I got to my room, కానీ గదిలోకి వెళ్ళాక I kept feeling the pain. ఇంకా బాధ నన్ను వేధిస్తుంది. Some of you are sitting here today. ఇక్కడ మీలో కొంతమంది కూర్చున్నారు. Everything outside you look good. బయట అంతా బాగానే ఉందండి. Everything outside you're smiling. బయట కనబడడానికి చిరునవ్వులన్నీ But బాగున్నాయి. inside you there's a pain that Kana- nobody sees. అంతరంగంలో ఎవరికి కనబడని బాధ ఒకటి ఉంది But నీకు. I'm here to tell you today. అయితే నన్ను చెప్పను ఈ రోజు. God sees, God knows, God hears, and God loves you so much. దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకను చేయగలడు. That morning, ఆ ఉదయం when we woke up, ఉదయం లేవగానే my dad came. మా నాన్న వచ్చాడు. I told my dad, తండ్రికి చెప్పాను, Dad, డాడీ you go. నువ్వు వెళ్ళు, I want to stay back and pray. నేను ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటా. Normally he will say, no, you don't say you come. You'll be doing something bad, I know. సాధారణంగా ఆయన ఏమని ఉండాలంటే అబ్బాయి కుదరదు, నువ్వు ఇక్కడ ఉంటానంటే కుదరదు, నువ్వు ఏదో చేస్తావు వచ్చానా కూడా అనాలి. But that morning, కానీ ఆ ఉదయం 3 o'clock, 3 గంటలకి the Lord woke him up దేవుడు ఆయన్ని లేపాడు. and he told him, ఆయన అన్నాడు, today Sammy is going to ask you ఆమేన్, ఈ రోజు సామి నిన్ను అడగబోతున్నాడు, to stay back and pray. గదిలో ఉంటానని అడుగుతాడు. Let him stay back. అప్పుడు తండ్రితో దేవుడు మాట్లాడినప్పుడు తండ్రితో అన్నాడు, నువ్వు Because ఉండమని చెప్పు. I'm going to get a hold of his life. ఆయన జీవితాన్ని నేను పట్టుకుంటా గదిలో వదిలేసి నువ్వు వెళ్ళి That అన్నాడు. morning when my dad left me, I didn't know. నాకు తెలియదు, ఆ ఉదయాన్నే తండ్రి వెళ్ళిపోయాడు, నేను He ఉండిపోయాను. was crying and I'm wondering why you're crying. I just asked to stay and pray. ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు ఆయన నేను అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న, నువ్వు When వెళ్ళు. he left the room, ఆయన గది విడిచిపెట్టగానే I got down on my knees. నా మోకాళ్ళ మీద ఉన్నాను. I said, God, నేను అన్నా, దేవా I'm a sinner. నేను పాపిని, I'm addicted నేను దుర్మార్గుణ్ణి, to all these drugs and alcohol, pornography, all these things I'm addicted in my life. ఓ దేవా, ఈ యొక్క ఆ మత్తు బానిసలకు మత్తు పదార్థాలకు, మందుకి, త్రాగుడికి, వ్యభిచారానికి పడిపోయిన వాడు. But I said, God, అయితే దేవా, if you have a plan for me, నా కొరకు నీ ఎడల ప్రణాళిక ఉంటే, if you have a purpose for me, నా కొరకు ఒక ఉద్దేశం నీకుంటే, I surrender my life to you. ఈ రోజు నా జీవితానికి ఇస్తున్నాను, I'm leaving everything behind. సమస్తాన్ని విడిచిపెడుతున్నాను. I said, take my life, నా God. జీవితాన్ని తీసుకో ప్రభువా. Today I need ఈ you. రోజు నువ్వు నాకు కావాలి ప్రభువా. Nobody can give me the peace, only you can give me. ఆమేన్. ఎవడు నాకు శాంతిని ఇవ్వలేడు, నీవు మాత్రమే సమాధానం At ఇవ్వగలవు. that point of time, అదే క్షణమున that's the first time in my life నా జీవితంలో మొట్టమొదటిసారి I heard this voice, ఆ స్వరాన్ని విన్నాను. a audible voice, ఒక వింతైన స్వరము. and he said, my son. ఆయన అన్నాడు, నా కుమారుడా. Imagine God is saying, my son. చూడండి, ఇలాంటోడినైన నన్ను నా కుమారుడా అని పిలుస్తున్నాడు ఆయన. So many people told me, అనేకులు నాతో అన్నారు, you're a failure, నువ్వు ఒక ఓడిపోయినోడివి, you're useless, నువ్వు పనికిమాలోడివి, you're a sinner, నువ్వు పాపివి, you're a good for nothing, నువ్వు దేనికి పనికిరావు, you'll end up like a beggar on the road. నేల మీద, భూమి మీద అడుక్కునేవాడిగా How many మారిపోతావు. people told me those things? ఎంత మంది ఇలాంటి మాటలు చెప్పినా, But when God told me, దేవుడు నాతో అన్నాడు, he called me son. నన్ను కుమారుడా అని He పిలిచాడు. said, my son, ఆయన అన్నాడు, నా కుమారుడా, I want you to know today ఈ రోజు నువ్వు తెలుసుకో, that my spirit is upon you, నా ఆత్మ నీ మీద ఉంచాను, and I'm going to take you, నేను నిన్ను and ఎత్తుకుని I'm going to పోబోతున్నాను, use you to the నిన్ను end of the world. వాడుకోబోతున్నాను. I gave my life to God that day. ఆ రోజే దేవుడికి నా జీవితాన్ని ఇచ్చాను. It was in 2006, 2006 సంవత్సరం, 20 years later, 20 సంవత్సరాల తర్వాత when God said, దేవుడు అన్నాడు, I will take you to the ends of the world. ఈ భూమికి అంతముల వరకు నేను తీసుకెళ్తానన్నాడు. Today I have traveled to over 70 countries, ఈ రోజుకి నేను 70 దేశాలు సువార్తలు తిరిగాను, preaching about Jesus Christ. యేసును ప్రకటిస్తూ తిరుగుతున్నాను. Listen to me, young people of Vijayawada. విజయవాడలో ఉన్న యవన బిడ్డలారా వినండి. I'm not saying this to tell you, oh, I traveled, I'm so big, I'm so great. I'm not saying that. నేను ప్రయాణించాను, తిరిగాను, ఇన్ని దేశాలు తిరిగాను చెప్పుకోవడానికి I'm చెప్పట్లేదు. telling you that because I want you to know today, మీరు కూడా ఈ సంగతి తెలుసుకోవాలని if చెప్తున్నాను. God can take a useless person like me, ఒక పనికి మాలిన వంటి వాడునైన నన్ను if God వాడుకోగలిగితే, can take a failure like me, ఒక విఫలుడైన నాలాంటి వారిని దేవుడు God వాడుకుంటే, can take a good for nothing like me, ఎందుకు పనికిరాని నాలాంటి వారిని దేవుడు వాడుకుంటే,
much more God will take each one of you from Vijayawada and He will take you to the ends of the world and He will use you for His glory. Amen. In Jesus' mighty name. మరి విజయవాడలో ఉన్న మిమ్మలను కూడా దేవుడు పైకి లేవనెత్తి భూదిగంతముల వరకు వాడుకోగల ఆయన సమర్థుడే కదా.